తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నా పేరు కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ముఖ్యంగా ఈ షష్టగ్రహ కూటమి తర్వాత బగుళాముఖి అమ్మవారి ఆరాధనకి బాగా ప్రిఫరెన్స్ పెరిగింది. ఎందుకంటే ఇలాంటి టెర్రరిస్ట్ అటాక్లు కానివ్వండి, లేకపోతే శత్రు బాధ నుంచి, శత్రు పీడ నుంచి బయటపడాలి అని అంటే కూడా దేశమే కాదు ప్రతి ఒక్కరు కూడా బగుళాముఖి అమ్మవారిని ఆరాధిస్తే కనుక సునాయాసంగా బయటికి వెళ్ళిపోవచ్చు ఇలాంటి కెలామిటీస్ నుంచి అంటున్నారు. సో ఎలా ఆరాధించాలి, ఎలాంటి ఫలితం లభిస్తుంది తెలియజేస్తారా? మంచి విషయం అమ్మ. ఎందుకంటే అమ్మవారి యొక్క ఆరాధన అనేటటువంటిది ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు కలిగించేటటువంటి ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన. అందులో అనేక రకాలైనటువంటి ఆరాధనలు సూచించడం జరిగింది. కొన్ని దేవతల యొక్క ఆరాధనలు ప్రత్యేకంగా చేశామనుకోండి, ఆ తల్లి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగడానికి ఇది ఒక మార్గంలాగా ఎంచుకున్నటువంటి ఆరాధన బగళాముఖి అమ్మవారి యొక్క ఆరాధన. ఈ తల్లి దశమహావిద్యలలో ఒకటైనటువంటి తల్లి. ఈ తల్లిని ఆరాధించడం ద్వారా శత్రుస్తంభన కలుగుతుంది. కోర్టు కేసులు కానీ, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కానీ, ఉద్యోగములో కానీ, మనం చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాదులలో కానీ నరపీడ, నరఘోష లేకుండా మనకెప్పుడూ కూడా సంరక్షణగా ఉండేటటువంటి విధంగా కాపాడేటటువంటి తల్లి బగళాముఖి అమ్మవారు. చాలా మట్టుకు ఎప్పుడైనా మీరు గమనించండి, మనము కోర్టు కేసుల్లో ఇరుక్కున్నప్పుడు కానివ్వండి, లేదా ఒక వ్యాపారం పెట్టాము, ఆ వ్యాపారానికి నరదృష్టి, చెడు దృష్టి, గ్రహదృష్టి అన్నీ ఏకమయ్యి మన వ్యాపారానికి తగిలిందనుకోండి, వ్యాపారం డల్ అయిపోవడం కానీ, లేదా అస్సలు నడవకపోవడం కానీ, ఎదుటి వారి దగ్గర చేతులు చాచి అప్పులు తీసుకోవడం కానీ, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అంటే వీటన్నిటి నుంచి అధిగమించడానికి ఏదైనా ఉపాసన, సునాయాసంగా ఉపాసన చేయాలి, మనకి ఇలాంటి పీడలన్నీ ఉండకూడదు అని అంటే గనక ఈ బగళాముఖి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చాలా విశేషమైనటువంటి విధానము. ఏదైనా రోజు ఈ రోజు చేయాలి అట్లా ఏమైనా ఉంటుందా గురుగారు? అమ్మవారి యొక్క ఆరాధన ఉపాసన అనేటట్టు ప్రతినిత్యం చేస్తేనే ఉపాసన అని దానికి పేరు. లేదా ప్రత్యేకంగా ఆరాధన చేయాలి అని అంటే అమ్మవారికి అష్టమి తిథి చాలా ప్రాముఖ్యము, చతుర్దశి తిథి చాలా ప్రాముఖ్యము, అలాగే నవమి తిథి చాలా ప్రాముఖ్యము, దశమి తిథి చాలా ప్రాముఖ్యము, పౌర్ణమి, అమావాస్య. ఇంకా ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధన ఇంకా పొందాలి అంటే అమావాస్య తిథి చాలా వైవిష్టమైనటువంటిది తిథి, అమ్మవారికి చాలా ఇష్టం. అంటే ఎవరికైనా శత్రువులు ఉన్నారు, శత్రువులు మన జోలికి రాకూడదు, ఇక జీవితంలో శత్రువుడు అనేటటువంటి వారు మనకు పుట్టకూడదు అని అంటే గనక అమావాస్య రోజు బగళాముఖి తంత్రయాగం చేయడం అనేటటువంటిది చాలా వైశిష్టము. మీ జీవితంలో ఎవరైనా శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, లేదా అంటే మీకు తెలియనటువంటి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అని తెలిస్తే ఈ బగళాముఖి తంత్ర సాధన చేసుకోవడం వల్ల మీకు జీవితంలో శత్రు యోగం అనేటటువంటిదే ఉండదు. అందులోనూ కోర్టు కేసులతో చాలా మంది సతమతమైపోతారు. జీవితంలో ఒక్కసారి కోర్టులో అడుగు పెట్టామంటే చెప్పులు అరిగిపోయేంత వరకు తిరుగుతూనే ఉండాలి కోర్టుల చుట్టూ. ఇదే విషయంపై కింద ఒక కమెంట్ రాశారు గురుగారు, నేను చదివాను. అదేంటంటే, సరే బయటి వాళ్ళతో అంటే బగళాముఖి అమ్మవారో లేదంటే పోలీసు వాళ్ళో కోర్టు కచేరీలో ఎట్లనో ఫైట్ చేసుకుంటాం, ఇంట్లో అన్నదమ్ముల్లో, అక్క చెల్లెల్లో, అన్న అక్కలు, అన్నదమ్ముల్లో ఫైట్ ఫ్యామిలీ మెంబర్స్లోనే ఉంటాయి కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళకి ఏదైనా అయినా మళ్ళీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకే కదా గురుగారు బాధ. అయితే ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే, ఆ తల్లి కఠినాత్మురాలు కాదు, ఎవరికి ఎలాంటి రకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వాలో అలాంటి రకాల ఫలితాలనే ఇస్తుంది. నీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా అయితే మళ్ళీ తర్వాత నువ్వే బాధపడతావు ఎండ్ ఆఫ్ ది బాక్. కాకపోతే ఏంటంటే అది ఎలాంటి సమస్యనో ఆ తల్లికి తెలుస్తుంది కదా, దానికి ఎలాంటి పరిహారం ఇవ్వాలో అమ్మవారికి అన్నీ తెలుస్తాయి. నీ సమస్యకు తగినటువంటి పరిహారము ఆ తల్లి నువ్వు అడగకుండానే ఇస్తుంది. కోర్టు కేసులు అన్నావా, కోర్టు కేసుల్లో మనం తొందరగా ఫలితం రావాలన్నా, కాంప్రమైజ్కి వెళ్ళాలన్నా, లేదా కేసు కొట్టేయాలనుకున్నా అమ్మవారి యొక్క సాధన ద్వారా తెలుసు. మీరు అన్నట్టుగా అన్నదమ్ముల మధ్య గొడవ కానివ్వండి, కుటుంబ సమస్యలు కానివ్వండి, కుటుంబంలో తగాదాలు, పగలు, ప్రతీకాలు ఇలా పెంచుకున్న ప్రతి ఒక్క దానికి కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం ద్వారా వాళ్ళ మనస్సుని శాంతింపజేస్తుంది. ఇప్పుడు మీకు ఒక శత్రువు ఉన్నాడండి, ఆ శత్రువు మిమ్మల్ని పదే సార్లు ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఏం చేస్తారు, అబ్బా ఇతంత ఇబ్బంది వద్దు, నేను బగళాముఖి అమ్మవారి సాధన చేస్తానని చెప్పేసి మీరు సాధన చేస్తారనుకోండి, ఆ వ్యక్తి ఏమవుతాడు, మీ మీద పగబట్టకుండా అబ్బా నాకెందుకులే అని తనంతట తాను మనసు మార్చుకునేలా చేస్తారు. ఒక్కసారి మనసు మారిందనుకోండి ఏమవుతుంది, ఏమీ కాదు, ఎప్పటిలాగానే మళ్ళీ హ్యాపీగా ఉంటారు, తనని చూస్తే హాయ్ బాయ్ అన్నట్టుగానే ఉంటారు తప్ప నాకేం కీడు చేయట్లేదురా అని చెప్పి మీకు కూడా అనిపిస్తుంది. అప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాప్ అనేది తగ్గిపోతుంది. అలా కాబట్టి ఏదైనా అమ్మవారి సాధన ఎలా ఉంటుంది అంటే మీకు అనుగుణంగా చేసేటటువంటి విధానాలు ఉంటాయి. శత్రువులు రాకుండా ఉంటుంది,
కోర్టు కేసులు తొందరగా నయమయ్యేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఆ పోలీస్ స్టేషన్ కేసులు చిక్కుకుంటూ ఉంటారు. ఊకే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం రావడం ఇలాంటివన్నీ కూడా దూరం చేసేస్తూ ఉంటుంది. అలాగే ఆ తల్లిని ఆరాధించినటువంటి వారికి ఎన్నో రకాలైనటువంటి విజయాలు కలుగుతాయి. ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు, సంతానం లేనటువంటి వారికి సంతాన భాగ్యము, అలాగే వృత్తి వ్యాపారాదులలో ఏదైనా నరఘోష నరపీడ ఉంది అని అనుకుంటే ఆ అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వల్ల అసలు మీ వృత్తి వ్యాపారానికి ఎలాంటి నరఘోష తగలకుండా ఆ తల్లి రక్షణగా ఉండేటటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఇంట్లో చాలామంది ఇంట్లో ఎలా ఉంటుంది అంటే బయట చాలా హ్యాపీగా ఉంటారు. ఇంట్లోకి వెళితే ఏదో వెళ్తి, ఏదో చికాకు, ఇంట్లోకి అడుగు పెడితే చాలు తెలియకుండా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. చాలా మంది వింటూ ఉంటాం, ఇప్పుడు దాకా బాగానే ఉన్నాయి, ఇంట్లో స్టార్ట్ అయిందంట. ఎందుకంటాము అంటే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే వెంటనే ఇంట్లో అడుగు పెడితే చాలు ఎన్నో రకాల చిక్కులు, చికాకులు, ఇబ్బందులు, లేదు అంటే ఏదో ఒక ఫోన్లు వస్తున్నాయి, టెన్షన్ పడిపోతూ ఉంటాము. ఎక్కడి నుంచి ఏదో ఒక ఆపద వచ్చి మన చెవున పడింది అనుకోండి, మనకి ఇంట్లోకి వెళ్ళగానే అబ్బా అనుకుంటూ ఉంటాం. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అని అంటే కనుక నెగిటివ్ ఇంపాక్ట్. ఆ నెగిటివ్ ఇంపాక్ట్, ఇంటిలో నుంచి ఉన్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ పోవాలన్నా భగళాముఖి అమ్మవారి యొక్క తంత్ర సాధన చేస్తే చాలు, ఎలాంటి కీడు ఉండదు. ఇంట్లో ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ అనేటువంటి సంచరిస్తూ ఉంటుంది. దానికి ఎన్నో విధి విధానాలను ధూపం అంటే భగళాముఖి అమ్మవారి యొక్క మంత్రం చదువుకుని ధూపం వేసుకోవడం ఇంట్లో ప్రతి శుక్రవారం కానీ శనివారం కానీ, లేదు అని అంటే కనుక అమ్మవారి యొక్క ఇంట్లో ఆరాధన చేసుకోవడం, లేదా దీనికి శాశ్వత పరిష్కారము ఎప్పుడూ కూడా ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులున్నా అమ్మవారి యొక్క తంత్రయాగం చేసుకోవడం అనేటటువంటి ద్వారా వాళ్ళ జీవితంలో నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు. అలాగే కోర్టు కేసులు నడుస్తూ ఉంటాయి, ఎన్నో రకాల ఇబ్బందులు నడుస్తుంటాయి, ఇన్ని సంవత్సరాలు తిరిగినా విడాకులు దొరకట్లేదు. అలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరికేటటువంటి అవకాశము ఈ భగళాముఖి తంత్ర సాధన ద్వారా కలుగుతుంది. ఇది యజ్ఞం చేసుకోవడం, ఎందుకంటే కలియుగంలో తొందరగా ఫలితం రావాలంటే అది కేవలం యజ్ఞము ద్వారానే సాధ్యపడుతుంది. కాబట్టి భగళాముఖి అమ్మవారికి సంబంధించిన యజ్ఞం ఉంటుంది. ఆ యజ్ఞం ఒక్కటి చేసుకుంటే చాలు మీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ క్లియర్ అయిపోతాయి. అంత విశేషమైనటువంటిది భగళాముఖి అమ్మవారి యొక్క సాధన. ఎక్కడ చేయాలి గురుగారు యాగం? ఇంట్లో చేసుకోవచ్చు, ఇది ఇంట్లో చేసుకోవచ్చు, ఆలయంలో చేసుకోవచ్చు. ప్రతి అమావాస్య రోజున భగళాముఖి తంత్రయాగం అనేటటువంటిది జరుగుతుంది. ఎక్కడో ఒక దగ్గర, మా దగ్గర కూడా జరుగుతుంది. ఈ భగళాముఖి అమ్మవారి యొక్క తంత్ర సాధన చేసుకున్న వాళ్ళకి సామూహికంగా జరుగుతుంది. ఎవ్రీ అమావాస్యకు జరుగుతుంది. ఎవరైనా అమావాస్య ప్రత్యేకంగా చేయించుకోవాలి, మాకు శత్రువ పీడ ఉంది, నరఘోష ఉంది, నరపీడ ఉంది, మాకు ఏ పనులు చేసినా కావట్లేదు అనుకున్న ప్రతి ఒక్కరూ ప్రతి అమావాస్యకు భగళాముఖి తంత్రయాగం జరుగుతుంది. దాంట్లో పాల్గొన్నా సరిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి దశమహావిద్యల గురించి తెలియదు. అందులో ఏ అమ్మవారిని ఉపాసిస్తే ఎలాంటి ఫలితం దొరుకుతుంది, ఏ అమ్మవారిని ఉపాసించడం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో తెలియదు. ఈ భగళాముఖి అమ్మవారు దశమహావిద్యలలో ఉన్నటువంటి ఉగ్రస్వరూపమైనటువంటి తల్లి. కాబట్టి ఆ ఉగ్రస్వరూపమైనటువంటి తల్లిని అమావాస్య రోజున ఆరాధించడం జరుగుతుంది. ఎందుకంటే ఆ అమావాస్య తిథి అనేటటువంటిది అమ్మవారికి చాలా ప్రీతికరం, ఇష్టం. ఇప్పుడు ఆంజనేయ స్వామికి మంగళవారం అంటే ఎలా ఇష్టమో, గణపతికి బుధవారం అంటే ఎలా ఇష్టమో, అలాగే మనకు శనివారం వస్తే వెంకటేశ్వర స్వామికి ఎట్లా ఇష్టమో అమావాస్య తిథి భగళాముఖి అమ్మవారికి అంత ఇష్టం. కాబట్టి ఆ తిథి అందు తప్పకుండా మేము చేస్తాము. కాబట్టి ఎవరైనా చేయాలి అనుకున్నా కూడా సంప్రదించిన వాళ్ళు వచ్చి అక్కడ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. రైట్. సింపుల్గానే ఇంట్లో ఆ అమ్మవారి ఆరాధన మొదలు పెట్టుకోవాలి అనుకుంటున్న వారికి మనం ఏమైనా చెప్తామా గురుగారు? ఇలా చేసుకుంటే చాలా. ఇది ఇంట్లో అంటే అమ్మవారి యొక్క ఆరాధన ఇంట్లో చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇది దశమహావిద్యలలో ఉగ్రస్వరూపమైనటువంటి తల్లి. ఉగ్రస్వరూపమైనటువంటి తల్లిని ఇంట్లో ఆరాధించడానికి యజ్ఞము లాంటిది చేసుకోవాలి అని అనుకుంటే అది బ్రాహ్మణుల యొక్క ఆధ్వర్యంలోనే చేసుకోవాలి. ఎవరికి వారు చేసుకోవడానికి ఈ యొక్క సాధన ఉపయోగపడదు. లేదా ఒకవేళ గురుముఖతగా దీక్ష తీసుకొని చేసుకుంటే తప్పు లేదు. కానీ ఎవరికి వారు చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే దశమహావిద్యలు అనేటటువంటివి 10 రకాలైనటువంటి అమ్మవారు ఉగ్రస్వరూపంగా ఉండేటటువంటి దేవతలు. వాళ్ళని ఆరాధించాలంటే కఠోరమైనటువంటి నియమము, కఠోరమైనటువంటి దీక్ష, దానికి మద్యము, మాంసము ఇలాంటివన్నీ కూడా దానికి అర్పితం చేయడం జరుగుతూ ఉంటుంది. అది ఇంట్లో చేసుకోలేనటువంటి విధానం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చేసుకోవాల్సిన విధానం. మేము కూడా ఏంటంటే సాత్వికమైనటువంటి పద్ధతిలోనే చేస్తాము. అక్కడ మధుమాంసాలు కానివ్వండి ఇలాంటివి ఏమీ ఉండవు. అమ్మవారిని దక్షిణాచారంలో మాత్రమే పూజించడం జరుగుతుంది, వామాచారంలో పూజించడం జరగదు. కాబట్టి ప్రత్యేకంగా ఎవరైనా చేసుకోవాలి, తొందరగా రిజల్ట్ కావాలంటే అది వామాచార పద్ధతిలో వాళ్ళు ఇండివిజువల్గా చేసుకోవచ్చు. కానీ సామూహికంగా చేసే విధానం మాత్రము దక్షిణాచారం ఉంటుంది. అవన్నీ కూడా అమ్మవారికి పూలు, పళ్ళు, తమలపాకులతో చేయవలసినటువంటి విధానాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా చేసుకుంటే తొందరగా వాళ్ళకు ఉపశమనం కలిగి ఎంతో కొంత ప్రయోజనం మాత్రం తప్పకుండా కలుగుతుంది. చాలా సంతోషం గురుగారు. శ్రీమాత్రే నమః.